హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి నరేష్. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! కన్నయ్య బర్త్‌డే ఎలా చేశామనేది ఈ వ్లాగ్ మొత్తం అన్నమాట. అలానే ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ, పర్సనల్‌గా కన్నయ్యకి మీ విషెస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అసలు ఫంక్షన్ నైట్ పెట్టుకుందాం అనుకున్నాం. మార్నింగ్ టెంపుల్‌కెళ్ళేసేసి ఆఫ్టర్‌నూన్ ఆహ్, ఫుడ్ డొనేషన్ చేసేసి నైట్ పూట ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, వాతావరణం వల్ల ఇంక ఫంక్షన్ మధ్యాహ్నమే పెట్టేసేసుకున్నాము. నైట్ ఏమో ఫుడ్ డొనేషన్ చేశామనమాట. ఒకరోజు ముందు రోజు నైట్ నుంచి డెకరేషన్ స్టార్ట్ చేశాము. అంటే మార్నింగ్ అనుకుంటే నైటే కదా! డెకరేషన్ స్టార్ట్ చేశామనమాట. బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేశాము. నానీకేమో ఆకలేసి ఇక పల్లీలు వేయించుకొని తింటున్నాడు. అసలు ఫంక్షన్ అయితే గ్రాండ్‌గా చేయలేదు. సింపుల్‌గా చేసేసాము. మేము, అత్తయ్య వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశామనమాట. గ్రాండ్‌గా చేయొచ్చు కదా అని అంటారు. కానీ వాడికి ఊహ తెలియదు కదా! వాడు కొంచెం పెద్దయినాక వాడికి నచ్చినట్టు చేస్తే వాడికి గుర్తుండిద్ది కదా అని సింపుల్‌గా మామూలుగా చేసేసామనమాట. డెకరేషన్ చేసే నైటయితే చాలా ఫన్నీగా సాగిపోయింది. ఆడు హ్యాపీ బర్త్‌డే ఇవ్వబోయి హ్యాపీ యానివర్సరీ ఇచ్చారనమాట. అది మొత్తం కట్టేసినాక హ్యాపీ కట్టేసిన తర్వాత చూసుకున్నాము మేము. బెలూన్స్ ఊదడానికైతే చాలా కష్టపడ్డాము. బెలూన్స్ ఊదటము, డెకరేషన్ మొత్తం క్రెడిట్ మాత్రం పసిదే అండి. పసి అంటే నాని పక్కన ఉన్నాడు కదా! తనే. క్రెడిట్ మొత్తం తనదే అనమాట. నైట్ డెకరేషన్ చేసే టైంలో మాత్రం చాలా ఫన్నీగా జరిగిపోయిందనమాట. ఈవిడ గారేమో మామూలు బెలూన్స్ అండ్ హ్యాపీ బర్త్‌డే బెలూన్స్ సెపరేట్ చేస్తుంది. వీళ్ళు ఉన్నారు కాబట్టి నైట్ 1:30, 1 అలా అయిపోయిందనమాట. వీళ్ళు లేకపోతే నాని, నేను నైట్ మొత్తం చేసుకోవాల్సొచ్చేది. నానీకి పైన బెలూన్స్ అంటించడానికి పైన అందటం లేదనమాట. హాల్‌లో బెడ్డుంటే ఆ బెడ్‌ని పక్కకు లాగి బెడ్ పైన మళ్ళీ స్టూలేసి దాని పైనుంచి బెలూన్స్ అంటిస్తున్నారు. ఇక్కడ పసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనమాట. తన వాయిస్ అట్టు పెడదాం అనుకున్నాను గానీ, ఎడిటింగ్ వచ్చేసి వాయిస్ ఆఫ్ చేశాను. మర్చిపోయాననమాట. ఈసారి ట్రై చేయాలి. 100 బెలూన్స్ తెస్తే 100 బెలూన్స్‌లో మాక్సిమం ఒక 20, 30 బెలూన్స్ పేలిపోయాయి. ఇది నా బుజ్జి కన్నా దీన్ని పాపం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాము. తెచ్చామే గానీ దాన్ని యూజ్ చేసిందే లేదు. దాంతో ఆడుకున్నదే లేదు. అది పక్కన ఒక మూలన పడుంటుంది. కన్నయ్య బర్త్‌డే అయిన తర్వాతైనా దాంతో కొంచెం ఆడుకోవాలి మేము. ఏంటి వీళ్ళు ఇలా ఎగురుతున్నారు అనుకోమాకండి. చైర్ లేకుండా బెలూన్ పెట్టడానికి వీళ్ళ సాహసం అనమాట. మొత్తానికి కన్నయ్య చాలా బాగా కోఆపరేట్ చేశాడు. నాకైతే చాలా భయమేసింది. ఎలా ఉంటాడో ఏంటి, ఏడుస్తాడు, అల్లరి చేసేస్తాడేమో అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అన్న రాసినప్పుడు డ్రాయింగ్ చూసి అలాగే ఏడ్చాడనమాట. కానీ కన్నయ్య ఇప్పుడు చాలా బాగా కోఆపరేట్ చేశాడు. కన్నయ్య బర్త్‌డే అయితే ఉన్నంతలో చాలా బాగా చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు.
జనసేనాని 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 నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు.